మొన్న జరిగిన ఒక సమావేశంలో అంటే పిఎంఏ అంటారు. పాకిస్తాన్ మిలిటరీ ఆహ్, యాక్షన్ అన్నమాట. దానికి సంబంధించి దాన్నేమంటారు ఔట్ గోయింగ్ పార్టిసిపెంట్స్ అంటారు. ఔట్ గోయింగ్ పార్టిసిపెంట్స్‌కి సంబంధించిన ఒక మీటింగ్‌లో అబ్బాతాబాద్ అనే ఏరియాలో జరిగిన మీటింగ్‌లో హ్మ్. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆయన ఫీల్డ్ మార్షల్ అయ్యాడు ఆ మధ్య. అంతకుముందు ఆయన ఆర్మీ చీఫ్ అన్నమాట. ఫీల్డ్ మార్షల్ అని మనోళ్ళు ఇప్పుడు ఆయన్ని ఫీల్డ్ మార్షల్ అని కూడా పిలుస్తున్నారు మన మీడియా. సో ఆ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో ఏందంటే ఇండియాని, ఆఫ్ఘనిస్తాన్ రెండింటిని సీరియస్‌గా హెచ్చరించాడు. మీరు చిన్న ఇది చేసిన మా దేశంలో మీరు ఊహించని దెబ్బ కొడతాం మేము. జన్మలో మర్చిపోలేని విధంగా కొడతాం మేము. సో మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఈ టైంలో యుద్ధం అనేది మీనింగ్‌లెస్. మీరు మాతో యుద్ధానికి దిగుతున్నారు అనేది ఆయన సీరియస్‌గా హెచ్చరించాడు ఇండియాని. సో ఇప్పుడు మామూలుగా ఇండియాతో వార్‌లోనే గెలిచే పరిస్థితి లేదు పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అవన్నీ ఉండొచ్చు కానీ అవన్నీ ఎవడు కూడా వేయడు. వాడేస్తే మనం కూడా వేస్తాం కదా! అది ఆత్మహత్య చేసుకున్నట్టే. కానీ కన్వెన్షనల్ వార్‌ఫేర్‌లో ఇండియాని ఢీకొనడం అనేది పాకిస్తాన్‌కి సాధ్యం కాదు. సో అది క్లియర్‌గా అర్థమైపోయింది. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అసీం మునీర్‌కి ఆఫ్ఘనిస్తాన్ పెద్ద తలనొప్పిగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి అక్కడ ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి మధ్య డ్యూరాండ్ రేఖ అని ఒక సరిహద్దు రేఖ ఉంటది. ఆ సరిహద్దు రేఖ వెంబడి పఖ్తూన్‌ఖ్వా అనే ఒక ప్లేస్ ఉంది. ఈ పఖ్తూన్‌ఖ్వా తర్వాత ఉరుగ్వన్, పక్తికా ప్రావిన్స్ అంటారు. ఇలాగా ఆ ఆ ఏరియాలో టీటీపీ అనే ఒక సంస్థ ఉంది. అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ దాని పేరు. దీన్నే ఆఫ్ఘన్ తాలిబాన్లని కూడా పిలుస్తారు. అంటే వాళ్ళు అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. ఆ ప్రాంతం మీద పట్టు కోసం ఆ ప్రాంతాన్ని అటానమస్ ఏరియాగా ప్రకటించాలని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ మీద పోరాడుతున్నారు. మరోవైపు బెలూచిస్తాన్ సపరేట్ రాజ్యం కావాలని చెప్పి కంట్రీ కావాలంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పోరాడుతుంది. ఈ ఇయర్‌లో అంటే 10 ఏళ్లలో అత్యంత దారుణమైన నష్టం పాకిస్తాన్ మిలిటరీకి కలిగింది 2025 అన్నమాట. ఈ 10 ఏళ్లలో జరగనంత నష్టం మిలిటరీకి జరిగింది. అంటే ఒక 5,000 మంది వరకు పాకిస్తాన్ సైనికులు చనిపోయారని చెప్తున్నారు. పాకిస్తాన్ బయట పెట్టట్లేదు కానీ రోజు 10 మంది 20 మంది చనిపోతూనే ఉన్నారు. అంటే ఇటుపక్క బిఎల్ఏ, ఇటుపక్క టీటీపీ ఈ 2 అటాక్ చేస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్‌ను జయించడం చాలా కష్టం. ఆఫ్ఘనిస్తాన్ ఏమని పిలుస్తారంటే సామ్రాజ్యాల శ్మశానం అని పిలుస్తారు. అంటే మహా సామ్రాజ్యాల శ్మశానం ఆఫ్ఘనిస్తాన్ అని. ఎందుకంటే బ్రిటన్, తర్వాత రష్యా, తర్వాత అమెరికా ఈ 3 సామ్రాజ్యాలు దాన్ని ఆక్యుపై చేసుకోవాలని ట్రై చేసి భంగపడి తన సైన్యాన్ని కోల్పోయి, డబ్బుల్ని కోల్పోయి తిరుగుముఖం బట్టి వెళ్ళిపోయారు. బ్రిటన్ వెళ్ళిపోయింది, రష్యా 10 ఏళ్ళు పోరాడి వెళ్ళిపోయింది, అమెరికా 20 ఏళ్ళు పోరాడి మొన్ననే అమెరికా తోక ముడిచింది. సో ఆఫ్ఘనిస్తాన్‌తో పెట్టుకుంటే ఎవడు బతికి బట్టగట్టలేదు. మహా సామ్రాజ్యాల శ్మశానం అని దానికి పేరు. ఎందుకంటే అక్కడున్న టెరెయిన్ కానీ, అక్కడున్న ప్రజలు కానీ సుదీర్ఘకాలం పోరాడుతూనే ఉంటారు. వాళ్ళని కంప్లీట్‌గా ఓడించడం అనేది ఎవరి వల్ల కాదనేది చెప్తారు. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ కొరివితో తలగొక్కున్నట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో కోరుకుంటుంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్ అక్కడ సివిలియన్స్ మీద బాంబులేసి, పాకిస్తాన్‌లో ఒకవేళ టెర్రరిస్టులు వెళ్ళి అక్కడ చేసి, పాకిస్తాన్ సైన్యం మీద అటాక్ చేసి, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్‌లో తలదాచుకుంటున్నప్పుడు వాళ్ళ మీద బాంబులేస్తే ఒక అర్థం ఉంది. ఎందుకంటే మా దేశంలో మీరొచ్చి మమ్మల్ని చంపి అక్కడ దాక్కుంటే మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి? మనం కూడా అదే లాజికే కదా! మన దేశంలో పాక్ టెర్రరిస్టులు ఇక్కడ వచ్చి ప్రజల్ని చంపి, పహల్గామ్‌లో చంపి అక్కడ ఉన్నారనే కదా మనం కూడా ఎళ్లి బాంబులేసాం. అలాగా పాకిస్తాన్ కూడా వేయడంలో తప్పు లేదు. కానీ సివిలియన్స్ మీద మనం సివిలియన్స్ మీద వేయలేదు. మనం కరెక్ట్‌గా ఎక్కడెక్కడ టెర్రరిస్టులు ఉన్నారో అక్కడే ప్రిసైజ్ స్ట్రైక్స్ చేసాం మనం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది? ప్రజా ఆవాసాల మీద, ప్రజల మీద బాంబులేస్తుంది. అలాగా మొన్న 3 క్రికెటర్లు వాళ్ళు అప్పుడే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి అక్కడ ఉరుగన్ అంటారు ఆ జిల్లా పేరు. ఉరుగన్ జిల్లాలో వాళ్ళ ఇళ్ళకి లేకపోతే అక్కడ ఉన్న హోటల్‌కో వెళ్ళారు. వెళ్ళినప్పుడు బాంబులేశారు. బాంబులేసినప్పుడు 3 క్రికెటర్లు ప్లస్ వాళ్ళతో కూడా ఉన్న ఇంకొక 5 మంది, 8 మంది చనిపోయారు అదే సేమ్ ప్లేస్‌లో. క్రికెటర్లు కబీర్ అని, సిబ్గతుల్లా అని, హరూన్ అని 3 కబీరు, సిబ్గతుల్లా, హరూన్
ఈ ముగ్గురు మంచి క్రికెటర్లు, వాళ్ళ దేశం తరపున ఆడుతున్న వాళ్ళు. పైగా త్వరలోనే ట్రై సిరీస్ రాబోతుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్ ట్రై సిరీస్ ఉంది. ట్రై సిరీస్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలాంటి దాంట్లో ఈ ముగ్గురిని చంపడం అనేది ఇవాళ ప్రపంచమే జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఒక క్రికెటర్ల మీద కూడా బాంబులు వేస్తుందంటే పాకిస్తాన్ ఏ స్థాయికి దిగజారిపోయిందని చెప్తున్నారు. ఆల్రెడీ బీసీసీఐ ఖండించింది, ఐసీసీ ఖండించింది, ఆఫ్ఘనిస్తాన్ ఏసీబీ అంటారు, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అది ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు ఇవన్నీ కూడా పాకిస్తాన్ని ఖండిస్తున్నాయి. అయినా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. పాకిస్తాన్కి ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లని, లేకపోతే అల్ ఖైదాని, ఐసిస్ కే అంటారు, ఖొరసాన్ ఐసిసి, వీళ్ళంతా క్రియేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అన్ని చేసింది పాకిస్తాన్. అప్పుడు ఏంటంటే 1979లో సోవియట్ యూనియన్ ఎంటర్ అయ్యి 89 ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఈ 10 ఏళ్లలో సోవియట్ యూనియన్ని ఇబ్బంది పెట్టడం కోసం పాకిస్తాను, అమెరికా కుమ్మక్కయి ఈ టెర్రరిస్టులను తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళే పాకిస్తాన్కి ఇబ్బందికరంగా మారారు. అంటే అర్థమేమి, పాకిస్తాను ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతగా ఉండకుండా, అది మళ్ళీ సేమ్ ముస్లిం కంట్రీ ఆఫ్ఘనిస్తాన్, ఒక ముస్లిం కంట్రీతో వీళ్ళు కూడా ముస్లిం కంట్రీగా అయ్యింది. ఆ దేశం మీద పోయి వాళ్ళ రాజధాని మీద బాంబులు వేయడం, ప్రజల మీద బాంబులు వేయడం అనేది ఇవాళ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆల్రెడీ ఖతారు, సౌదీ అరేబియా, ఇండైరెక్ట్గా ట్రంప్ రంగంలో దిగి వీళ్ళిద్దరి మధ్య ఒక శాంతి ఒప్పందాన్ని అయితే నిన్న కుదిర్చారు.